జనరల్ గా మనము కూరగాయలు వాడుకున్న తర్వాత రూట్స్ కానీ కొమ్మలు కానీ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మళ్ళీ మనం గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఒక 5 to 6 భూమిలో పండే కూరగాయలు మళ్ళీ ఎలా పండించుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా వస్తాయి అలాగా, కానీ నేను గ్రో చేసినవి మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనము యూజ్ చేసుకోవాల్సింది ఎల్లిపాయలు ఉంటాయి కదండి. రోజు వాడే వెల్లుల్లి ఉంటుంది కదా, ఇలాగా అప్పుడప్పుడు చిన్న చిన్న రూట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి కనిపించకపోయినా కూడా ఇలాగ మంచిగా ఫుల్గా ఉన్నవి వెల్లుల్లిపాయలు ఇలా తీసుకొని, పాయలు ఇలా తీసుకొని ఇవి మట్టిలో పెడితే మళ్ళీ అవి మొలకల్లాగా వచ్చేస్తాయి, కంప్లీట్ మొక్కల్లాగా పెరిగిపోతాయి అన్నమాట. ఆ ఆకులు మనము ఎప్పుడైనా వెల్లుల్లి లేకపోయినా లేకపోతే ఏదైనా వంటల్లో వాడుకోవచ్చు అనమాట. ఆకులు సేమ్ ఉల్లిపాయ ఆకులు ఎలా వాడుకుంటామో స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే గార్లిక్ కూడా వాడుకోవచ్చు ఇలాగా ఆకులు. తర్వాత కొన్ని రోజులకి అదేమవుతుందంటే వెల్లుల్లి ఫామ్ అయిపోతుంది. ఒక్క రెబ్బ ఇంకా ఇంతగా మొత్తము వెల్లుల్లిలాగా ఫామ్ అయిపోతుంది. నా దగ్గర చిన్న పాట్లో వేసాను కదా, ఇలాగ చిన్న చిన్నగా వచ్చాయన్నమాట వెల్లుల్లి. సో మనం ఇంట్లోనే వెల్లుల్లి కూడా పెంచుకోవచ్చు అనమాట, చిన్న పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు మనము ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. ఈ ఉల్లిపాయలు మనము పాట్స్ లో కూడా పెంచేయచ్చు, ఈవెన్ చిన్న స్థలంలో కూడా పెంచేసేయచ్చు అనమాట. ఉల్లిపాయలు మనం కొంటాం కదా, అయితే అవి బయట పెడితే కొన్ని రోజులకి చిన్న చిన్న మొలకలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా మొలకలు వస్తాయి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి చూడండి ఇవి. అయితే ఈ ఉల్లిపాయలు అడ్వాంటేజ్ ఏంటంటే పైన మొలక కూడా వస్తుంది, అలాగే కింద రూట్స్ ఉంటాయి కదా, కేవలం రూట్స్ పెట్టినా కూడా వస్తాయి అనమాట. ఈ పైన భాగము కింద భాగము కొంచెం కొంచెం ఇలా కట్ చేసేసి మట్టిలో పెట్టేయచ్చు. పైన భాగం అయితే ఇలాగా వి షేప్ లో కట్ చేస్తే చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అలాగే కింద రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ దగ్గర కూడా కొంచెం కట్ చేసేసి అలా పెట్టేస్తే దాంట్లో చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి అనమాట. అయితే ఎన్నెన్ని మొలకలు వచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్క ఉల్లిపాయ మొక్క అవుతుంది అనమాట. పిలకలు వచ్చేసినవి అన్నీ కూడా మనం వేరువేరుగా చేసి ఒక్కొక్క పాట్ లో పెట్టేసేయచ్చు అలాగా, లేదా అంటే ఒక్కొక్క పాట్ లో ఒక్కొక్కటి అలా పెట్టేసేయచ్చు. అవన్నీ కూడా వేరే వేరే ఉల్లిపాయలు వస్తాయి అనమాట. సో అలాగా ఇవన్నీ మనము ఈ పైన అన్ని మొలకలు ఇంకా కింద రూట్స్ కూడా పెట్టేస్తే వచ్చేస్తాయి. అయితే 3-4 డేస్కే అవి ఉల్లి కాడలు కూడా అవుతాయి అనమాట. మనము ఉల్లి కాడలు వాడుకోవచ్చు, నార్మల్గా ఆకుకూరలకు ఎలా వాడతామో అలా వాడేసుకోవచ్చు. ఈ ఉల్లికాడలో ఒక 3-4 టైమ్స్ మనం మంచిగా హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. అయితే ఉల్లిపాయలు మొత్తము స్టార్టింగ్ నుంచి మొలక దగ్గర నుంచి మళ్ళీ ఉల్లిగడ్డలు రావడానికి దాదాపు 3-4 మంత్స్ పడుతుంది అనమాట. ఆ ఉల్లిపాయ వెరైటీ ఉందో దాన్ని బట్టి 3-4 మంత్స్ పడుతుంది. కొన్ని 100 డేస్కే వచ్చేస్తాయి, కొన్ని 150 డేస్కే అలా వస్తాయి అనమాట. అయితే ఉల్లిపాయలు 3 సీజన్స్ లో కూడా మంచిగా అంటే ఇయర్ లాంగ్ కూడా పెరుగుతూనే ఉంటాయి, కానీ ఎక్కువ ప్రిఫరబుల్ క్లైమేట్ మాత్రం చలికాలంలో బాగా వస్తాయి అనమాట. ఉల్లిపాయలు వాటి కాడలన్నీ కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మెల్లిమెల్లిగా డ్రై అవుతూ వస్తుంటాయి. అలాగే కొన్ని కొన్ని పూలు కూడా వస్తాయి అనమాట, ఉల్లిపాయ పూలు వస్తాయి, సీడ్స్ కూడా వస్తాయి. అప్పుడు మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఉల్లి కాడలు మనం బయట కొంటాం కదా, అంటే వేర్లతో సహా కొంటూ ఉంటాం కదా, అవి కూడా మనము పెట్టామంటే ఉల్లి ఆకులు వస్తాయి, అలా కూడా వాడుకోవచ్చు అనమాట ఉల్లి ఆకులు. తర్వాత ఈ మామిడల్లం చాలా ఈజీగా గ్రో అవుతుందండి. ఇది కూడా అండర్ గ్రౌండ్ వెజిటేబులే. ఇది చాలా అంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది. మామిడల్లము భలే వాసన కూడా బాగా వస్తుంది, మామిడికాయ వాసన వస్తుంది. ఇది వచ్చేసి చిన్న మొక్క ఇలా మొలకలు వచ్చినట్టుగా లైట్ గా కనిపిస్తుంది అనమాట. ఆ పార్ట్ పెట్టేస్తే వచ్చేస్తుంది. బెస్ట్ పీరియడ్ ఆఫ్ గ్రోయింగ్ అయితే మార్చ్ టు జూన్ అనమాట. ఈ మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, అంటే బిఫోర్ మాన్సూన్ బాగా వస్తుంది. ఇది ఒక 9 months గ్రోయింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు పెట్టేసి 3 months అయిందనమాట. మార్చ్ లో పెట్టాను.
దాదాపు 3 to 4 months అవుతుంది. ఇప్పుడు ఇంత బాగా పెరిగిపోయింది. నీళ్ళు మాత్రం చాలా తక్కువ వేయాలి ఈ అండర్ గ్రౌండ్ వెజిటబుల్స్కి. ఈ మామిడాల్లో మాత్రం మస్తు సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది అనమాట, చాలా సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది. ఇంకా ఇది ఇంకా ఒక 3-4 months ఉందన్నమాట హార్వెస్ట్కి. సో అప్పటి వరకు హోప్ఫుల్లీ బాగా గ్రో అవుతుంది అనుకుంటున్నాను. చాలా చిన్న పాట్లో పెంచుతున్నాను, 4 to 5 inches పాట్సే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ అండి. ఆలుగడ్డ మీకు తెలుసు కదా. ఆలుగడ్డ ఏంటంటే ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కదా, లేకపోతే మనం కొన్న తర్వాత 2-3 daysకి కానీ దానికి కళ్ళులాగా ఇలా మొలకలు వచ్చినట్టుగా ఉంటాయి అనమాట. మొలకలు వచ్చిన వాటిని కట్లో కట్ చేసి గ్లాస్ వాటర్లో పుల్లలు కుచ్చి పెడితే 15 daysలో మంచి రూట్స్ ఫార్మేషన్ అవుతాయి. రూట్స్ ఫామ్ అయిన తర్వాత మట్టిలో పెడితే అవి చాలా హెల్దీగా గ్రో అవుతాయి, ఫాస్ట్గా గ్రో అవుతాయి. సో రీపాటింగ్ ప్రొసీజర్ వచ్చేసి లేదా డైరెక్ట్గా ఆలు పెట్టే వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్ వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనం పాట్ ఫిల్ చేసే ముందు ఆలుగడ్డకి మాత్రము ఖచ్చితంగా సాయిల్, శాండీ సాయిల్ ఉండాలి. శాండీ సాయిల్ అయితే ఈజీగా అది గ్రో అవుతుంది అనమాట. పాట్ లో మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, ఖచ్చితంగా డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, లేకపోతే ఆలుగడ్డలు కుళ్ళిపోతాయి అనమాట. దాని తర్వాత కొబ్బరి పెంకులు ఉంటాయి కదా, అవి పెడుతూ ఉండాలి. అవి పెడితే మనకి వాటర్ ఫ్లో ఈజీగా అవుతుంది అనమాట. దానిపైన కొబ్బరి పీచు పరుచుకోవాలి, దానిపైన ఎండు ఆకులు పెట్టాలి, దాని మీద ఎండిపోయిన అరటి తొక్కలు కానీ ఇంకేవైనా ఎండిపోయిన ఆకులు కానీ ఎగ్ షెల్స్ కానీ లేకపోతే ఇంకేవైనా దాని మీద పెట్టుకున్న తర్వాత దాని మీద కాంపోస్ట్ ఇంకా ఇసుక కలిపిన సాయిల్ వేసుకోవాలన్నమాట. వేప ఆకులు కూడా ఎండిపోయిన వేసుకోవాలి, ఏవైనా చీమలు కానీ అలాంటివి పురుగులు పట్టకుండా ఉండడానికి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఐటమ్ హాఫ్ ఫిల్డ్ పాట్లోనే పెట్టుకుంటే ఈజీగా పొటాటోస్ పెరుగుతున్న కొద్దీ అవి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. పొటాటోస్ చిన్న చిన్న ఆలుగడ్డలు బయటకు వస్తూ ఉంటాయి. ఈ ఆలుగడ్డ మనం వాటర్లో పెంచుతున్నాం కదండి, దీనికి పుల్లలు పెట్టేసి చిన్న మొలకొస్తే వాటర్లో పెట్టాం కదా, ఇప్పుడు దాదాపు ఒక 10-15 days అయినట్టుంది. ఇది రూట్స్ అన్నీ చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో, చాలా చాలా బాగా డెవలప్ అయిపోయింది. అయితే ఇంకొకటి మీకు క్లియర్గా చూపిస్తాను. ఆలుగడ్డ ఇలాగా రూట్స్ అన్నీ కూడా పైకి వస్తూ ఉంటాయి అనమాట, కిందికి రావు. అందుకే మనము ఆలుగడ్డ ఏం చేయాలంటే పాట్లో పెట్టినప్పుడు సగమే ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆలుగడ్డ మొలకలు వస్తాయి కదా, దాంట్లో పెట్టేసిన తర్వాత అవి మళ్ళీ చిగుళ్ళు అవన్నీ బయటకు వచ్చినప్పుడు, ఆకులు అన్నీ బయటకు వచ్చినప్పుడు ఆలుగడ్డలు మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి, మళ్ళీ దానిపైన మనం మట్టి వేస్తూ ఉండాలన్నమాట. వేస్తూ ఉంటే అవి పైకే వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ చూడండి ఎక్స్కవేషన్ చేసినట్టుగా చేస్తుంటే ఇలాగా ఆలుగడ్డలు కనిపిస్తున్నాయి కదా, ఇవి మట్టి పైనకి వచ్చేస్తే ఏమవుతుందంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. అందుకే దానిపైన మట్టి వేసేస్తూ ఉండాలి. అంటే సన్లైట్కి ఈ ఆలుగడ్డల్ని ఎక్స్పోజ్ చేయొద్దు, ఎక్స్పోజ్ చేస్తే ఇలాగ గ్రీన్గా ఉంటాయి అనమాట. అలాగే గ్రీన్గా ఉన్న ఆలు హెల్త్కి మంచిది కాదంట. అందుకే మట్టి దీని మీద వేసేస్తున్నా చిన్న పాట్లో. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి. ఎక్కువగా వాటర్ వేస్తే అది పాడైపోతుంది అనమాట. సో ఇది మనకు ఒక 60 days అలాగా 60 to 90 daysలో మనకి పొటాటోస్ వచ్చేస్తాయి. రెగ్యులర్గా మెన్యూర్ కానీ ఫర్టిలైజేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఎప్సమ్ సాల్ట్ కానీ అలాంటివి, మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈ 90 daysలో మనకి క్రాప్ వచ్చేస్తుంది. ఇది ఒకటే ప్లాంట్కి ఆ ఒక్కదానికి ఇన్ని ఆలుగడ్డలు వచ్చాయి. మనము పండించుకొని మనం తింటుంటే ఆ సంతోషమే వేరు ఉంటుంది. ఈ ఒక్క పాట్లో అయినా కూడా నాకు సంతోషంగా ఉంటుంది. అయితే మధ్యలో ఆలుగడ్డ ఆకులు మనము కట్ చేసుకోవచ్చు, ఆకుకూరలాగా వాడుకోవచ్చు ఆలుగడ్డ ఆకులు కూడా. నెక్స్ట్ వచ్చేసి చిలకడ దుంపలు. స్వీట్ పొటాటో అనమాట. ఇది వాటర్లో పెట్టాను, ఇలాగ టూత్ పిక్స్ 3 corners లో పెట్టేసి వాటర్లో పెట్టాను. అయితే 2-3 daysకి ఇలాగ రూట్స్ వచ్చేసాయి. ఇదే మనం మళ్ళీ సాయిల్లో పెట్టామనుకోండి, అంటే లోతు పాట్లో పెట్టాలి. ఎప్పుడైనా కూడా ఇలా పొడుగ్గా ఉండే వెజిటబుల్స్ ఉంటాయి కదా, రూట్స్ కానీ ఏవైనా కూడా, క్యారెట్స్, రాడిష్ లేకపోతే ఇలాంటి స్వీట్ పొటాటోస్ కొంచెం లోతు పాటు ఇంకా కొంచెం బ్రాడ్ పాట్లో పెడితే బాగా వచ్చేస్తాయి అనమాట. ఇది ఆల్రెడీ రూట్స్ వచ్చేసి కొంచెం చిగుర్లు కూడా వచ్చేసినాయి, చిన్న ఆకుల్లాగా కూడా వచ్చేస్తున్నాయి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. స్వీట్ పొటాటో ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న స్థలంలో కూడా ఇలాంటివి పెంచేసుకోవచ్చు. కాకపోతే ఇది తీగలాగా వస్తుంది అనమాట, అంటే వైన్ అనమాట. ఈ ప్లాంట్ క్లైంబర్ కదా, కొంచెం ఇలాగ ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచుతూ ఉంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెరుగుతుంది. ఇది వాటర్లో పెట్టాను,
పెట్టాను. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో ఇది వచ్చేసి మనం సాయిల్లో పెట్టామన్నమాట, పాట్లో పెట్టాము. ఇలాగా మనము సాయిల్లో కూడా పెంచుతున్నాము, అలాగే వాటర్లో కూడా ప్రాపగేట్ చేస్తున్నాము. ఇప్పుడు సాయిల్లో పెట్టిన స్వీట్ పొటాటో వచ్చేసి 3 monthsకి పైగా అయిపోయింది అనమాట. ఇది చాలా పెద్దగా పెరిగిపోయింది. అసలు ఎంత పెద్దగా పెరిగిపోయింది అంటే అంత పెద్దగా పెరిగిపోయింది. జస్ట్ 9 inches పాట్లోనే పెంచాము. ఇది వాటర్లో పెట్టి మళ్ళీ దీంట్లో పెట్టామన్నమాట. దీనికి కూడా చాలా ఫర్టిలైజర్స్ వేసాము. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఫర్టిలైజర్ వేసాము, మూంగ్ దాల్ ఫర్టిలైజర్ వేసాము, ఇంకా రెగ్యులర్గా ఎన్పికే దానికి ఏమేమి అవసరమో అవన్నీ వేసాము అనమాట. ఇది చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో, చాలా పెద్దగా పెరిగిపోయింది. దీంట్లో 2 స్వీట్ పొటాటో ముక్కలు చిన్నవి పెట్టానమాట. సో అవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని ఫస్ట్ చెట్టు కట్ చేసేస్తున్నాను. 2-3 days అయింది వాటర్ వేయక. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వేరే వేరే పాట్స్ పెట్టేస్తాం కదా, దాన్ని ఏం కిలకడం ఏం చేయమన్నమాట. టోటల్గా సాయిల్ అంతా వేర్లు వేర్లు ఉంది. చూడండి చిన్న చిన్న స్వీట్ పొటాటోలు వస్తున్నాయి. వావ్, ఇది ఫస్ట్ టైం స్వీట్ పొటాటో హార్వెస్ట్ అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు క్యారెట్, రాడిష్, రెడ్ రాడిష్ అలాంటివన్నీ చేసాము, బట్ స్వీట్ పొటాటో ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్ కొంటాం కదా మార్కెట్లో. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఇలాగా క్యారెట్స్ పైన ఇలా చిన్న గ్రీన్ కలర్లో మొలకలు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి మనము వీ షేప్లో ఇలాగా కట్ చేసేసి మళ్ళీ పాట్లో పెడితే అది మొక్క వచ్చేస్తుంది అనమాట. నా గార్డెన్లో కూడా అలాగే పెట్టుకున్నాను, చాలా పెద్దగా పోయింది. తర్వాత మంచి పూలు వచ్చాయి. ఆకులు మామూలుగా ఆకుకూరలాగా వాడుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత ఇలా సీడ్స్ కూడా వచ్చాయి. దీంట్లో అయితే క్యారెట్ రాలేదనుకుంటా, నేను చూసాను. మరి క్యారెట్ ఇంకా వస్తుందేమో ఈసారి అయితే చూస్తాను. క్యారెట్ రాదని నేను అనుకుంటున్నాను, ఓన్లీ లీవ్స్ ఇంకా సీడ్స్ మాత్రం వస్తాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి. అల్లం కూడా బాగానే పెరుగుతుంది. అల్లం కూడా ఒక్కొక్కసారి మనకి ఇట్లా లైట్ ఎల్లో కలర్లా బయటికి మొలకల్లాగా వస్తాయి కదా, అవి కూడా కట్ చేసి పెడితే అల్లం వస్తుంది. బట్ నాకు ఆకులే వచ్చాయి, అల్లం వచ్చిందో లేదో నేను ఇంకా చూడలేదు. ఇంకా అది మరి చూడాలి అది ఎట్లా వస్తుందో. ఆకులు మాత్రం బాగానే వచ్చింది, అది కూడా బాగానే గ్రో అవుతుంది అని చెప్పాలి. సో ఈ విధంగా మనము ఏదైనా అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ స్పెసిఫిక్గా ఇలాగ ఒకసారి వాడేసిన తర్వాత పడేయకుండా మళ్ళీ మట్టిలో పెడితే అవి బాగా వస్తాయి అన్నమాట.